హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అటుకుల దోశ కోసమని అటుకులు, రవ్వ అన్నీ నానబెట్టుకున్నా అండి. అందరూ టిఫిన్‌కి రాత్రికి సరిపోతుందిలే అని చెప్పేసి దాంట్లోకి పల్లీలు, కొత్తిమీర, పుట్నాల పప్పు అన్నేసి చట్నీ చేసుకున్నా. అన్నీ రెడీ చేసిన తర్వాత మా వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళాం కదా, బయటనే తినేసి వస్తాము, ఇప్పుడేం టిఫిన్ చేయకని చెప్పిండు. అన్నీ రెడీ చేశాను, ఇంకా మిక్సీ ఒకటి పట్టాలి. సరే ఇంకేం చేస్తామని చెప్పేసి అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా పెసరట్టు పిండి ఉండేదండి, నా ఒక్కదానికే కదా అని చెప్పేసి పెసరట్లు వేసుకుంటున్నా. లేదా కొంచెం ఉంటే రుబ్బేసేదాన్ని, రుబ్బితే పొద్దునకి అది బాగోదు, నానబెట్టిందే కాబట్టి అలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పొద్దున రుబ్బుకొని వేసుకుందాం అని చెప్పేసి అది పక్కకు పెట్టేసాను. ఇప్పుడైతే చట్నీ చేశాను కదండి, పల్లీలు, పుట్నాల పప్పు అన్నీ వేసి కొబ్బరి వేసి చేశాను కదా, పచ్చడి కూడా ఇంకా ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. పోపు వేసుకొని పోపు వేయలేదు అందుకని, ఇంకా నార్మల్గా రుబ్బేసుకున్నాను కదా అలా వేసేసుకొని నేను పెసరట్లే తింటున్నా. అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్న లేసి పోపు వేసుకొని అటుకులు దోశ వేసుకొని తిందామని చెప్పేసి అలా పెట్టేసుకున్నాండి. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? ప్లీజ్ అబ్బా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.